మన దరిద్రం ఏంటంటే 145,00,00,000 జనాభా కలిగినటువంటి భారతదేశంలో మంచి చదువులు చదివినటువంటి నిపుణులందరూ కూడా విదేశాలకు వలస వెళ్ళిపోతుంటారు. మేధో వలస మన దగ్గర ఎక్కువ. ఎందుకంటే మన దగ్గర పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళని రాజకీయాలు వేధిస్తుండటంతో వచ్చిన సమస్య. ఇప్పుడు మోడీ వచ్చాక ఆ వేధింపులకు గురి కాకుండా ఎప్పటికప్పుడు కాపాడుకొస్తున్నారు. అయితే సమస్య ఏంటంటే ఇప్పటికిప్పుడు మారిపోరు గదా! ఇప్పటికిప్పుడు మనకు కావాల్సినవి తయారు చేయగలరు. ఇప్పుడు మనం దాదాపు 5, 6 లక్షల కోట్లు ఏడాదికి సైనిక అవసరాల మీద ఖర్చు పెడుతుంటాం. అయ్యి ఏ రష్యా వాడికో, అమెరికా వాడికో ఇచ్చి వాళ్ళ దగ్గర ఆయుధాలు కొనుక్కునే దేశం ఇప్పుడు మన దేశంలోనే 2,00,000 కోట్ల ఆయుధాలు తయారు చేస్తున్నారు. తద్వారా ఇక్కడ అనేక ఆయుధ తయారీ కంపెనీలు దర్జాగా సాగుతున్నాయి, ఎదుగుతున్నాయి. దాంట్లో ఇప్పుడు మన ఇంజినీర్లకి, మన వాళ్ళకి అవకాశాలొస్తున్నాయి. ఇలాంటిది అన్ని రంగాల్లో గూడా రావాల్సింది. అయితే మనకి ఇప్పటికి గూడా ఎదురవుతున్న సమస్య ఏంటంటే ఏరోస్పేస్ రంగంలో పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. అమెరికా మీద డిపెండ్ అవుతుంటే, ఫ్రాన్స్ మీద డిపెండ్ అవుతుంటే, వాళ్ళు ఇంజిన్ తయారీ విషయంలో మనకి సహకరించడానికి ముందుకు రావట్లేదు. ఈవెన్ జీఈ సంస్థ మొన్ననే 1కి 3 రెట్లు రేట్లు పెంచి అట్లయితేనే ఇస్తానంటుంది. ఒక 15 ఇంజిన్‌ల కోసం ఏడుపిచ్చుకు తింటోంది. ఇట్లాంటి దశలో తాజాగా వచ్చినటువంటి వ్యవహారం ఏంటంటే, స్కై రూట్ సంస్థ ఏరోస్పేసు విక్రమ్ 1కి కావాల్సినటువంటియి మేము సమకూరుస్తామని ముందుకొచ్చింది. ఆహ్, ఈ సర్వీసింగ్ డిలేలని దృష్టిలో పెట్టుకొని. మరి అది గనక సక్సెస్ అయితే ఆహ్, క్రిటికల్ మైల్‌స్టోన్ అవుతది. అప్పుడు మిగతా రంగాలు కూడా ఇక్కడే పికప్ అయ్యే అవకాశం ఉంటది.